ఈ రెండింటిని జతపరుస్తున్నామంటూ ఆ నోటీసెస్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అలాగే కేసు బండి భగీరథ్ అండ్ అదర్స్ అని ఉంది. అంటే ఈ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ విక్టిమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన వాళ్ళ అదర్స్ అంటే ఇంకెవరి పైన ఆ కేసులో నమోదైన దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అయితే దీనికి సంబంధించి దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు ఏదైనా ఒక కేసు కానీ క్రైమ్ కానీ జరిగినప్పుడు అతను ఉన్నాడా, అతనితో పాటు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా సహకరించారా, ఈ మూడింటి మీదనే ఇన్వెస్టిగేషన్ అనేది డీప్ ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంది. దీంట్లో ఎక్కడైతే ఈ మద్యం దాగించాడు, నా మీద అసభ్యంగా ప్రవర్తించారు చెప్పని ఏమైతే కేసు ఫైల్ అయిందో ఆ సమయంలో ఎవరున్నారు, ఎవరు సహకరించారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక డీటెయిల్ రిపోర్ట్ అయితే ఉంది. సో దాంట్లో సహకరించిన వ్యక్తులకు సంబంధించిన డేటా తీసుకున్నారు, వాళ్ళని కూడా విచారణ చేస్తా ఉన్నారు, వాళ్ళ దగ్గర కొంత సమాచారం సేకరించారు. ఇదే కాకుండా ఈ ఇన్సిడెంట్ ఏమైతే ఒక బాధితుల ఇన్సిడెంట్ చెప్పిన తర్వాత నిజంగానే ఆ టైంలో ఆమె అక్కడ ఉందా, ఆ లొకేషన్ లో ఉందా, ఎవరు సహకరించారు, ఎవరెవరు ఉన్నారు అన్న అన్ని అంశాలు, కాల్ డీటెయిల్స్, తర్వాత ఇప్పుడు బండి భగీరథ బండి జరుగుతుందని ఊహించదు కాబట్టి పార్టీకి పిలిచే ముందు కాల్ చేసే ఉంటాడు. ఖచ్చితంగా పార్టీకి పిలిచినప్పుడు ఎవరెవరు పిలిచాడు, ఎవరెవరు వచ్చారు, ఈ అమ్మాయితో ఎన్నిసార్లు కన్వర్సేషన్ చేశాడు, చాటింగ్ హిస్టరీ, కాల్ హిస్టరీ, ఇవన్నీ కూడా ఈ కేసులో పరిగణ తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ అనేది దీంట్లో చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో సహకరించిన వ్యక్తులకు సంబంధించిన ఒక డేటా కూడా రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు భగీరథ ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఒక కంక్లూజన్కి వచ్చారు. భగీరథ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కూడా దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసే అవకాశం ఉంది ఎఫ్ఐఆర్ ని. కానీ భగీరథ సహకరిస్తాడు అన్న దాని మీద పోలీసులు కూడా కొంత డైనమాలో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎంతప్పటికీ తప్పు చేయలేదనే ప్రయత్నం చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తర్వాత అలాగనే మనం చూస్తాం, తండ్రి హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఆయన ఒకసారి కలవలేదని చెప్పంటాడు, ఒకసారి కలిశాడు తప్పు చేయలేదని చెప్పంటాడు, తప్పు చేస్తే శిక్ష అనిపిస్తారని చెప్పంటాడు. అంటే ఈ మాటలన్నీ కూడా ఎక్కడ కూడా పొంతలేని సమాధానం అని చెప్పంటారు పోలీసు భాషలో. సో ఇట్లా పొంతలేని సమాధానం తండ్రి చెప్పడం, ఇతనేమో దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో ప్రొలీగా చెప్పడం. సో ఇవన్నీ సినారియోలో పోలీసు మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం, దీంట్లో బాధితులకు సంబంధించిన 2 సార్లు ఏమైతే ప్రజలు స్టేట్మెంట్ ఇస్తున్నారో ఆ స్టేట్మెంట్ తగ్గ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత అవన్నీ సేకరించిన తర్వాత ఈ రోజు విచారణకు హాజరవుతాడా లేదా అన్నది అతని భవిష్యత్తులో ఎన్ని అవకాశం కనిపిస్తా ఉంది. కళ్యాణ్, అయితే ఇన్నారెడ్డి ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ ఒక 4 రోజులు గడిచినా కూడా మరి అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇటు సోషల్ మీడియాలో కానీ చాలా చర్చ జరుగుతుంది, అతను ఒక రిసార్ట్లో ఉన్నాడని చర్చ జరుగుతుంది, లేదు దుబాయ్కి వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తాడు అని చెప్పి ఒక తండ్రి దగ్గర ఉండే పంపించేశాడు వెనక నుంచి అంటూ చర్చ జరుగుతుంది. ఓవరాల్గా ఏ డిస్కషన్ జరిగినా కూడా తన అరెస్ట్ మాత్రం ఇప్పటిదాకా జరగలేదు. అంటే పోలీసులకి అంతు చిక్కట్లేదా తను ఎక్కడ ఉన్నాడా అని చెప్పేసి? పోలీసులకి చిక్కకపోవడము, పోలీసులకు దొరకపోవడం అనేది లేదు. ఆల్రెడీ పోలీసుల టార్గెట్ లో ఉన్నాడు. అంటే ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని ఇప్పుడు మనం ఒక విషయం గమనించాలి కళ్యాణ్. ఇప్పుడు తండ్రికి వాళ్ళు ఉన్న ఇంటికి నోటీస్ పంపించుకుంటే మేనమామ నోటీస్ పంపించారంటేనే అక్కడ అతని యొక్క కదలికలు ఎక్కడ ఉన్నాయి, ఎవరో సంరక్షణలో ఉన్నాడు, ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నాడని చెప్పని తెలిసిన తర్వాతనే కాకపోయినా వాళ్ళ మేనమామ నోటీస్ పంపించారు. సో ఇదే కాకుండా ఏదైనా ఒక లీగల్ ప్రొసీడింగ్ నడుస్తా ఉంది, ఒక సెన్సిటివ్ కేసు, అది కూడా మనం ఇంకో విషయం గమనించాలి. వాళ్ళ నాన్న హోంశాఖ సహాయ మంత్రి చేశారు కాబట్టి పోలీసులు వేసే ప్రతి స్టెప్, అంటే ఒక స్టెప్ తీసుకొని బదనాం కాకుండా ప్రతిదీ కూడా ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్లారంటే దానికి ఆ సమాధానం చెప్పాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి హడావుడిగా అరెస్ట్ చేసి హడావుడిగా రిమాండ్ చేయడం కంటే కూడా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఆధారాలతో సహా అరెస్ట్ చేద్దామని చెప్పని కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ కేసులో భగీరథ ఖచ్చితంగా దీంట్లో పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజు రాకపోతే మాత్రం రేపొద్దున ఆయన తీసుకున్న బెయిల్ పిటిషన్ లో కూడా ఇదొక కారణమై ఆ బెయిల్ రిజెక్ట్ అయ్యే కారణం కూడా అవుతుంది. కాబట్టి పోలీసులు చాలా ప్లాన్డ్ గా ఈ రోజు నోటీస్ జారీ చేసి ఈ రోజు విచారణ హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో మరి జరగబోయే పరిణామాలకు ఎలా ఉంటాయి, తర్వాత పోలీసులు తీసుకున్న స్టెప్ అంతా ఎలా ఉంటుంది, సివి ఆనంద్ పర్యవేక్షణలో రుతురాజ్ ఐపీఎస్ ఆఫీస్, మహిళా ఆఫీస్ రాజ్యంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అనేది చాలా పకడ్బందీగా చాలా ప్లాన్ గా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు విచారణకు పిలిచారని చెప్పుకోవచ్చు. విచారణకు వచ్చినా రాకపోయినా కూడా భగీరథ డెఫినెట్ గా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. విచారణ ఖచ్చితంగా ఎదుర్కోవాలి. అంటే ఈ 2 సార్లు ఎవరైతే బాధితులు స్టేట్మెంట్ లో ఇచ్చిన సాక్ష్యాలకు సంబంధించి
ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే చూడాలి మరి ఎందుకన్నా వస్తారా రాడా, వచ్చినా రాకపోయినా భగీరథ మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవాల్సిందే, సేకరించిన సాక్ష్యాలకు సమాధానం చెప్పాల్సిందే. ఆయన మన వాళ్ళ నాన్న ఇన్ని చెప్పినా కూడా రకరకాల సమాధానం చెప్తున్నారు. ఒకసారి లేడంటాడు, ఒకసారి ఉన్నాడంటాడు, మరోసారి ఏమో కేసు ఇలాంటి శిక్ష అర్హులని చెప్తున్నారు. సో రకరకాలుగా మాట్లాడుతున్నా కూడా ఒక తండ్రిగా ఆయన మాట్లాడుతున్నా మాకు అనుకోవచ్చు. కాకపోతే తప్పు చేసింది కొడుకు, అలాగనే కొడుకుని రక్షించే ప్రయత్నం కూడా డెఫినెట్ గా చేస్తాడు. మరి ఇలాంటి సమయంలో అతన్ని కదలికలు ఎప్పటికప్పుడు పోలీసు అబ్జర్వేషన్ ఉంది, పోలీసు టీం కనుసనలోనే ఆయన ఉన్నాడని చెప్పారు కూడా మన సమాజంలో వెళ్తా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు 2 గంటలకి వస్తారని భావిద్దాం. కాకపోతే మాత్రం ఇంకా క్రిటికల్ గా మారే అవకాశం ఉంది ఈ కేసులు, భగీరథ కేసులు అని చెప్పని మనకు సమాజం అంతా ఉంది. కళ్యాణ్ రైట్ నరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద బండి భగీరథ మరి ఇప్పటికీ పోలీసులకి ఎందుకు అంత చిక్కట్లేదు? అతని ఇన్ఫర్మేషన్ని మేము తీస్తున్నాము, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని తీస్తున్నాము, ఆయన ఎక్కడున్నాడో లొకేషన్స్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అన్న మాటలు పోలీసులు చెప్తున్నారు. కానీ వాస్తవానికి అతను బయట ఉంటే సాక్షులను మభ్యపెట్టే అవకాశం ఉంటుంది, సాక్ష్యాలను డైల్యూట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు పోలీసులు? ఎందుకు అరెస్ట్ చేయడానికి ఇంకా వెనకాడుతున్నారు? నోటీసెస్ సర్వ్ చేసి ఏదో పెళ్ళికో ఫంక్షన్కో ఇంటికో పిలిచినట్టు తీరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు రండి అంటూ పిలుస్తారా? ఇది పోక్సో కేసా లేకపోతే వేరే కేసు అనుకుంటున్నారా పోలీసులు? నాకు అర్థం కావట్లేదు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తండ్రేమో ఒకసారి నేను మాట్లాడలేదు అంటాడు, ఇంకొకసారి నా కొడుకు నాకు చెప్పాడు, మేము జస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం విడిపోయామంటూ నా కొడుకు చెప్పాడు అంటూ కూడా మరి ఇంకొక మాట మాట్లాడుతున్నారు. గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఏ డిపార్ట్మెంట్ అయితే ఈ కేసును డీల్ చేస్తుందో దానికి సెంట్రల్ మినిస్టర్ అలాంటి అంత పవర్ఫుల్ డిజగ్నేషన్లో ఉన్న పర్సన్ కాబట్టి మరి సాక్షులు కానీ మిగతా విషయాలు కానీ ఏమైనా పక్కకు జరిపే, మభ్యపెట్టే, లేకపోతే వాటిని డైల్యూట్ చేసే, ఎవిడెన్సెస్ని తారుమారు చేసే అవకాశాలు ఉంటే కదా ఖచ్చితంగా మరి పోలీసెస్ ఇమీడియట్గా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి. గతంలో బీజేపీకి సంబంధించిన నాయకులను కంపేర్ చేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన నాయకులు ఉత్తరప్రదేశ్, బీహార్ కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరిపైన అయితే ఇలాంటి పోక్సో కేసులు అయినాయో వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కేసులు హీరింగ్స్ ఎక్కడ దాకా వచ్చాయి, వాళ్ళపైన జైలు శిక్షలు పడ్డాయా లేవా అంటూ కంపారిజన్ స్టార్ట్ చేస్తారు సోషల్ మీడియా మాధ్యమంలో. మరోపక్క మరి బండి భగీరథని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఇప్పటిదాకా? గతంలో ఒక లారీ డ్రైవర్ చేసిన ఇన్సిడెంట్కి తనని ఇమీడియట్గా మరి షూటెడ్ సైట్ ఆర్డర్స్ని ఇష్యూ చేశారు, తనని ఎన్కౌంటర్ చేశారు. అలాంటి పరిస్థితులు జరిగాయి. మరి అతనికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం, కేంద్ర సహాయక మంత్రి హోంశాఖ మంత్రి కొడుకుకు ఒక న్యాయమా అంటూ చాలామంది ప్రస్తుతానికి నెటిజన్స్ సోషల్ మీడియా మాధ్యమంలో ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి మరి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? నిజంగానే తనని ఇవాళ ఇన్వెస్టిగేషన్కి వస్తాడని కూడా మీరు భావిస్తున్నారా బండి భగీరథ్? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.